మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తర్లువాడ ఆనందపురం మండలం, అదేవిధంగా అడవివరం చిన్నగాదిల మండలం, రాంబిల్లి అచ్యుతాపురంలో 3 అతిపెద్ద డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సెంటర్స్కి 480 ఎకరాలు మూడిటికి కలిపి దానికి వారే ఏపీఐసి ద్వారా భూమిని సేకరించే కార్యక్రమం చేస్తున్నారు. వారికి సహకరించడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి. ఇదేంటంటే మొత్తం భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో దేశంలో ఉన్న కెపాసిటీస్ అన్నిటికంటే, డేటా సెంటర్ కెపాసిటీస్ అన్నిటికంటే కూడా ఎక్కువ కెపాసిటీస్తో మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్స్ అభివృద్ధి కాబోతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నేను. మరి భవిష్యత్తులో అమెరికాలో ఎంతైతే డేటా సెంటర్ కెపాసిటీస్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ కెపాసిటీస్ మన విశాఖపట్నంలో స్థాపించబడబోతున్నాయని కూడా మీకు మనవి చేస్తాను. ఈ డేటా సెంటర్కి సింగపూర్ నుంచి కానీ లేకపోతే ఆ కంపెనీ వారికి అనుకూలంగా ఎక్కడి నుంచైనా కానీ ఒక సముద్ర గర్భంలో నుంచి ఒక కేబుల్ను కూడా లే చేయబోతా ఉన్నారు. ఆ కేబుల్ ఎండ్ మన విశాఖపట్నంలో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడుతుంది. ఇప్పటికి ఇటువంటి కేబుల్స్ కేవలం నాకు తెలిసి బాంబే, చెన్నై, కొచ్చిన్ లాంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఆ కేబుల్స్ కెపాసిటీ అంతా కూడా పూర్తి అయిపోయిందని నాకున్న సమాచారం. కాబట్టి ఈ రోజు ఏదైతే కొత్తగా కేబుల్ లే చేయబడతా ఉందో సముద్ర గర్భంలో ఈ రైడెన్ గూగుల్ కంపెనీ ద్వారా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మరిన్ని డేటా సెంటర్ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్ స్థాపించడానికి, ఎందుకంటే ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది. మరి డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో చాలా డేటా సెంటర్లు ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా వైజాగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి అంటే ఒక్కసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా. ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రజాబలంతో గెలిచిన ఏ ప్రభుత్వం అయినా సరే బాధ్యతగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఆ సంక్షేమ కార్యక్రమాలని ఇబ్బంది లేకోకుండా కొనసాగించడానికి కావాల్సిన రెవెన్యూ సంపాదన లేకపోతే రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే మార్గాలను కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ఏదైతే ఈ 1,17,000 కోట్ల పెట్టుబడి ఉందో దాని ద్వారా మన ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఆ ఆదాయ వనరులు పెరిగినట్లయితే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పేదల సంక్షేమం కోసం చేస్తున్నామో అవి కూడా మరి ఈజీగా సస్టైన్ కూడా అవుతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ విశాఖ కాపులపాడులో ఐటీ లాజిస్టిక్స్లో 140 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదైతే ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ను కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది ఇక్కడికి రావటం మూలంగా మరిన్ని జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇంకా ఎక్కువగా ఇక్కడికి రావడానికి, ఈ విశాఖపట్నాన్ని సెంటర్గా చేసుకుని వారి కార్యకలాపాలు చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఈ సంస్థకి 4.05 ఎకరాలు 2 కోట్ల పర్ ఎకర్ లెక్కన మరి ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి శాన్వీరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ 2,600 కోట్ల పెట్టుబడి 800 మందికి ఉద్యోగాలు వచ్చే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. శ్రీ సిమెంట్ లిమిటెడ్ పల్నాడులో సిమెంట్ ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ, పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ 2,260 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేస్తానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా రేమండ్ జేకే మైనీ ప్రెసిషన్ టెక్